న్యూస్ అలర్ట్స్. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను గాను ఢిల్లీ జర్నలిస్టు బృందం ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయుల ఇండ్లు, హెల్త్ కార్డ్స్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి 10 కోట్లు ప్రకటించినందుకు జర్నలిస్టుల ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేసింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వ్యవస్థలో జర్నలిస్టులు కీలకమని, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీలో వరద నష్టం పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. ఏపీలో వరద నష్టంపై అంచనా వివరాలను చంద్రబాబుతో పంచుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్రంలో పంట నష్టంతో పాటు భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని, ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర బృందాన్ని కోరారు. ఈ విపత్తును సాధారణ విపత్తులా చూడవద్దని విజ్ఞప్తి చేశారు. రికార్డు స్థాయిలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ప్రజా జీవితం అతలాకుతలమైందని వివరించారు. సర్వం కోల్పోయిన వరద బాధితులు, రైతుల మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప తిరిగి కోలుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు కేంద్ర బృందం స్పందిస్తూ తమ పరిశీలనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తగు సాయం చేసేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని కేంద్ర బృందం అధికారులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరకిపూడి గాంధీ మధ్య మొదలైన సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. చివరికి అరెస్టులకు దారితీసింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన గాంధీ తనను ఆంధ్రవాడిగా పేర్కొన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కనుక బాధ్యత వహిస్తే బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని గాంధీ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి ఆహ్వానిస్తేనే తాను ఆయన ఇంటికి వెళ్లాలని తెలిపారు. అక్కడ తన అనుచరులపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని, కౌశిక్ రెడ్డి వారి స్వయంగా పైనుండి పూల కుండీలు విసిరారని గాంధీ ఆరోపించారు. సందర్భం పూల కుండీలు విసిరినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి నేను వెళ్ళినా నన్ను సుమారుగా చూశారు. మీరు 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాం. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం, జరిగినట్టుగా. తర్వాత ప్రాంతీయ విభేదాలు, ఆంధ్రావాడు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా ఇదే పరిణామాలు కొనసాగితే జరగబోయే పరిణామాలకి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాలి. పార్టీ ఆదేశిస్తే పార్టీ నాయకులు దీని మీద చర్య తీసుకోవాలి. లేదంటే ఇమీడియట్గా ఈ మాటలు మాట్లాడి ప్రశాంత వాతావరణంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కూడా చూస్తూ ఉన్నారు. మమ్మల్ని దూషించడమే కాదు, మాట్లాడటమే కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులను కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మీరే సోలింగులు పంపిస్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ప్రభుత్వ పరంగా అధికారులు ఏ రకంగా చర్య తీసుకోవాలి, పార్టీ పరంగా కేసీఆర్ గారు ఏ రకంగా చర్య తీసుకుంటారో వేచి చూస్తాం.
2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒక వీధి రౌడీలాగా నీ ఇంటికి వస్తున్నా, నీ ఇంటి మీద జెండా ఎగరేస్తా, రెచ్చగొట్టినటువంటి విధానం న్యాయస్థానంలో స్పీకర్ గారి పరిధిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని అతనే లీడ్ తీసుకొని ఏ రకంగా మాట్లాడాడో మీరు విన్నారు. మీరే స్వయంగా ఉదయం ఆయన రాకపోతే నేను ఇంటికి వెళ్తా అనగానే మీరు ఆయనకు చెప్పారు, హారతి పట్టుకొని రెడీగా ఉన్నా, మీరు రండి అని చెప్పి ఆహ్వానించిన తీరు కూడా మీ అందరు కూడా విన్నారు. ఇంటికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళే విధానంలో 30-40 మంది పోలీసులు నన్ను అడ్డుకున్న సంగతి మీరు కళ్ళారా కూడా చూశారు. మా వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారు, ఎమ్మెల్యే గారు వచ్చారు అని చెప్పడానికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే మా వాళ్ళ మీద రాళ్ల దాడి, స్వయాన ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, పూల కుండీలు విసిరినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి నేను వెళ్ళినా నన్ను సుమారుగా చూశారు మీరు, 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాం. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం, జరిగినట్టుగా. తర్వాత ప్రాంతీయ విభేదాలు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు, పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఇటీవల ముగిసిన పారిస్ పారాలింపిక్స్ లో భారత పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రికార్డు స్థాయిలో 29 పతకాలు కొల్లగొట్టారు. ఈ సందర్భంగా పారాలింపియన్లను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో వారిని కలిశారు. ఈ భేటీ తాలూకు వీడియోను క్రీడా మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. పతక విజేతలను కలిసి ప్రధాని అభినందించడం వీడియోలో చూడవచ్చు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా హెడ్ దేవేంద్ర జుజూరియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్టార్ జావెలిన్ థ్రోయర్ నవదీప్ సింగ్ పారిస్ గేమ్స్ లో F41 కేటగిరీలో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. అతనితో కలిసినప్పుడు ప్రధాని మోదీ నేల మీద కూర్చొని మరీ తలపై టోపీ పెట్టించుకున్నారు. ఈ ఆసక్తికర సందర్భానికి సంబంధించిన వీడియోను ప్రధాని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. बाकी लोगों के लिए आप पीएम का मतलब होता है कि प्राइम मिनिस्टर, और हम सब के लिए आप पीएम का मतलब है परम मित्र। शीतल की सिग्नेचर मिल जाएगी आज मुझे। जाने से पहले आप जब सबसे बात करते हो और फिर आने के बाद सबसे मिलते हैं, आई थिंक सारे मेडलिस्ट, सारे एथलीट यही सोचते हैं कि हमें यही मौका मिले। सर, लोग पैरा को अभी तक अपनाए नहीं जिस तरह आपने अपनाया है। बहुत लोग को बोलता है हमारा ब्रांड एम्बेसडर कौन है, हमारा मोदी जी हमारा ब्रांड एम्बेसडर। तो क्या पहनाना चाहोगे? तो मैं यहाँ बैठता हूँ, तुम पहनाओ। तुम मुझसे बड़े हो, दिखाई दे। इस बार जिनकी रील सबसे ज्यादा पॉपुलर हुई वहां तो तुमने दिन निकाल दिए। अब घर में क्या होगा तेरा? है सिमरन? सर, ये जितना अच्छा बन के दिखा रहा है इतना है नहीं। कभी ना कभी ऐसे प्रेशर आता रहता है कि आपको परफॉर्म करना है। जब आप बोलते हो कि
आप जाओ बस खेलो, हाँ जीत हार तो लगी रहती है, फिर नीचे वाले ये सब ऐसे लगते हैं अरे देख लेंगे। जब टोक्यो में गोल्ड लेके आए तो आपने प्रॉमिस लिया था कि ऐसे ऐसे 2 गोल्ड और चाहिए मेरे को, तो ये दूसरा सर आपके लिए। కోల్కతా హత్యాచార ఘటన తాలూకు ప్రకంపనలు ఇంకా ఆగలేదు. వైద్యుల సమ్మె కొనసాగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే రాజీనామా చేసేందుకైనా తాను సిద్దమని ప్రకటించారు. మృతురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. డాక్టర్ల సమ్మెతో 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని, 27 మంది మృతి చెందారని వివరించారు. డాక్టర్లతో సమావేశం కోసం 2 గంటల పాటు ఎదురు చూశారని మమతా బెనర్జీ వెల్లడించారు. డాక్టర్తో చర్చలకు ఇప్పటికే 3 సార్లు ప్రయత్నించారని తెలిపారు. মানুষ এসেছিলেন বিচার চাইতে তিলোত্তমার, কিন্তু আশা করি মানুষ বুঝতে পারছেন ওরা বিচার চায় না, ওরা চায় চেয়ার। আমি মানুষের স্বার্থে এমনকি নিজে পদত্যাগ করতেও রাজি আছি। আমার মুখ্যমন্ত্রীর পদ চাই না, কিন্তু আমি চাই মানুষ বিচার পাক, তিলোত্তমা বিচার পাক, আর সাধারণ মানুষ চিকিৎসা পাক। తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య ఎమ్మెల్యే పద్మావతి అమరావతి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అది మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని, 4వసారి ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలిపామని మంత్రి ఉత్తమ్ ఓ ప్రకటనలో తెలిపారు. వీరిద్దరి మధ్య భేటీ సందర్భంగా ఇరు రాష్ట్రాల రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని కూడా చర్చించుకున్నట్లు తెలిసిందే. 2 రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల వివాదాలు భవిష్యత్తులో పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతపై తదితర పైన చర్చించినట్లు సమాచారం. ఈ పేరు ఏంది, 4 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తాం చూసుకుందాం ఇది అన్నది ఎవరో చోటామోటా నేత కాదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేనే. ఆయన ఎవరో కాదు, తన్నీర్ హరీష్ రావు. ఓ పోలీసుకు ఇచ్చిన వార్నింగే ఇది. ప్రస్తుతం హరీష్ రావు వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ సవాళ్ల పర్వం. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దూషించుకోవడం, పరస్పరం దాడులు చేసుకోవడానికి దారితీసింది. అరకిపూడి గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపటికే విడుదల చేశారు. దీంతో అరకిపూడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సిపి కార్యాలయానికి వెళ్లారు. మీరు బేషరతుగా ఇంటికి వెళ్ళొచ్చని కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. మనము తెలంగాణ ఉద్యమ పార్టీ, పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ. ఒకవైపు గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉంది, ఇంకొక వైపు రాష్ట్రంలో పెద్ద పండుగ గణేష్ నిమజ్జనం. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పండుగ జరుగుతుంది. పోలీసులందరూ కూడా మరి ఇబ్బంది పడి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది రావద్దు, మన హైదరాబాద్ ప్రెస్టేజ్ దెబ్బతినొద్దు అనే ఉద్దేశంతో మరి ఈ రోజు డీజీపీ గారు ఇచ్చిన హామీ మేరకు మనము ఈ రోజు ఇక్కడి నుంచి అందరం కూడా వెళ్లడం జరుగుతూ ఉంది. నిజంగా మీకు ఎన్ని రకాల కృతజ్ఞత చెప్పినా కొద్ది నిమిషాల్లోనే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇటువైపు తెస్తున్నారని తెలవగానే మీకు మీరు ప్రాణాలకు తెగించి ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తా ఉన్నాం. గణేష్ పండుగ దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తా ఉన్నాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల మీద జరిగిన దాడి మీద కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తా ఉన్నాం. దయచేసి చేసి ఇటువైపు చేస్తున్నారని తెలవగానే మీకు మీరు ప్రాణాలకు తెగించి
తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తా ఉన్నాం. గణేష్ పండుగ దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల విధంగా దాడి మీద కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తా ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది ఇవాళ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసు అధికారులందరినీ కూడా కోరుతూ, దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత మా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. మన లక్ష్యం రైతుల రుణమాఫీ కావాలి. మన లక్ష్యం పేదలకు ఆసరా పెన్షన్ రావాలి. మన లక్ష్యం మహిళలకు 2500 రావాలి. 5 రూపాయల డబ్బులు రావాలి. దాని మీద పోరాడదాం. దాని మీద ప్రభుత్వం మీద గట్టిగా పోరాడి ప్రజలకు మేలు జరిగే విధంగా చేద్దాం. దయచేసి అందరూ కూడా సంఘంగా నీటి ఇళ్లకు వెళ్ళాలి. డీసీ గారిని, పోలీసులకు కూడా మనవి, జిల్లాలో కూడా మా కార్యకర్తల్ని బయలుదేరి చేస్తున్నారట. అలాంటి పిచ్చి ప్రయత్నాలు మారండి. మన బాధ్యతాయుతమైన పార్టీ సత్యసాయి సేవా సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 7,000 మందికి బియ్యం, కందిపప్పు, పంచదార, ఇతర వస్తువులను అందజేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా సత్యసాయి ట్రస్ట్ రత్నాకర్ ట్రాక్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసినేని చిన్ని మాట్లాడుతూ ప్రభుత్వం తరపున అనేక కార్యక్రమాలు చేశామన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలిచాయన్నారు. సత్యసాయి సేవా సంస్థలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు. మొదటి రోజు నుంచే ఫుడ్ పంపిణీని ప్రారంభిస్తున్నట్లు కేసినేని చిన్ని వెల్లడించారు. ఇవాళ మహిళలు లోపలికి కూడా బురదలో ఉన్నా కూడా ఇతను రానివ్వకుండా చేశారు. కొత్త డ్రామా మొదలుపెట్టాడు. నేను భారీ విరాళం ఇస్తానన్నాడు. ఏంటో అందరూ అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రి భారీగా విరాళం వస్తుంది అనుకుంటే 1 కోటి రూపాయలు అని వచ్చేసాడు. ఆ 1 కోటి రూపాయలు కూడా ఎక్కడికి పోయినాయో తెలియదు. ఒక కమిటీ వేస్తాడంట. అంటే రైతులు బాధల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా ప్రజల బాధల్లో ఉన్నప్పుడు ఇస్తారు. వానికి ఒక కమిటీ వేసి ఈ 1 కోటి రూపాయలు కూడా ఎవరికి ఇస్తారో చెప్తారంట. అసలు ఒక్క మంచి నీళ్ల బాటిల్ కూడా ఇవ్వలేని వ్యక్తి, రాష్ట్రం ఇన్ని బాధల్లో ఉంటే బెంగళూరును జైల్లోకి తిరిగే వ్యక్తి, ఒక్కరోజు కూడా ఎవరిని పరామర్శించడానికి కూడా రాని వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఎందుకు 11 సీట్లు కూడా ఇచ్చామని వాళ్ళ రాష్ట్ర ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది. ఇవాళ ఇతను చేసే రాజకీయం చూసి రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఒకటే గుర్తుంచుకోండి, గత 11 రోజుల నుంచి తెలుగుదేశం నాయకులు అవనండే, కార్యకర్తలు అవనండే, జనసేన నాయకులు అవనండే, కార్యకర్తలు అవనండే, భారతీయ జనతా పార్టీ అవనండే, అధికారులు అవనండే, రాష్ట్ర మంత్రులు అవనండే, ముఖ్యమంత్రి గారు అవనండే, ప్రతి ఒక్కళ్ళు ఇవాళ కష్టపడి రోడ్ల మీద ఉంటే మళ్ళీ కొత్తగా డ్రామాలు మొదలుపెట్టాడు. ఈ డ్రామా ఆర్టిస్ట్ జీవితమే ఒక అబద్ధం కాబట్టి ఈ డ్రామా ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఈ డ్రామాలు ఉంటూనే ఉంటాయి. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా బుద్ధి రాలేదు. ఈ జీవితంలో బుద్ధి రాదు కాబట్టి ఇతని పార్టీ అనేది వచ్చే ఎలక్షన్ కనుమరుగవడం ఖాయం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసులు నిఘా ఉంచడంతో సుమారు 20 మంది పేకాట ఆడుతూ ఉండగా పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 13 మంది అదుపులోకి తీసుకోగా 4 పారిపోయారు. పట్టుబడిన వారి నుండి 20 ద్విచక్ర వాహనాలు, 13,81,000 నగదును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దాడుల్లో పాల్గొన్న పోలీసు ఆఫీసర్లను డీఎస్పీ అభినందించారు. ఈ బోయకొండ అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా గ్యామ్లింగ్ జరుగుతాయని చెప్పేసి రాబర్ట్ జమాసర్ మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెషల్ పార్టీ వేసి మా పలమేరు ఐడి పార్టీని, అట్లాగే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మసూదన్ రెడ్డిని,
ఇన్స్పెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్లి ఓ పార్టీ తీసుకెళ్లి అక్కడ రైడ్ చేస్తే దాదాపు 20 మంది దాకా ఓ ప్యాకెట్ నిర్వహిస్తూ కనపడినారు. ఇన్స్పెక్టర్ గారు తను తీసుకెళ్లిన సిబ్బందితో దాదాపు 13 మందిని అదుపులో తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు కొద్దిమంది అటవీ ప్రాంతంలో పారిపోయారు. వాళ్ళలో మెయిన్గా ఈ మదనపల్లి జిల్లా మల్లికార్జున ఆలియాస్ అర్జున్ రెడ్డి, తర్వాత బాలాజీ నాయక్, నాగేంద్ర, అకుల్ రెడ్డి అనే వాళ్ళు ఆ గ్యాంబ్లింగ్ను కండక్ట్ చేస్తున్నట్లు అర్థమైంది. వాళ్ళు పట్టుకొని మొత్తం చూస్తుంటే వాళ్ళు అందరూ ఆడుతూ రకరకాల ప్రాంతాల దగ్గర తప్పించుకున్నారని తెలిసింది. వాళ్ళ దగ్గర దాదాపు 13,81,050 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అందరి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్స్ ఆధారంగా ఎవరెవరు పారిపోయారు, మిగిలిన అడ్రస్ పెట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ ప్రాపర్టీని మొత్తం అంతా కోర్టుకు సరెండర్ చేసి వీళ్ళ మీద కేసు ఇష్టం జరిగింది. కోర్టుకు సరెండర్ చేస్తాం. యానాంలో రాజీవ్ గాంధీ బీచ్ వద్ద అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సంధ్యాకాల సమయంలో ఓవైపు గోదావరి పరుగులు పెడుతుంటే ఆకాశం తిలకమద్దినట్లుగా ఎరుపు రంగులోకి మారింది. ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసింది. గోదావరి ప్రవాహం వీక్షించేందుకు వచ్చిన వారంతా ఆకాశంలో ఏర్పడిన రంగులను తమ సెల్ ఫోన్లలో బంధించారు.